తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రానున్నటువంటి 3 రోజుల్లో ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. హైదరాబాద్తో పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాది మేఘాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వానలు కురుస్తూ ఉన్నాయి. పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో మనం చూడొచ్చు, 2 రోజులుగా వర్షాలకు సంబంధించి వార్తలు ఎప్పటికప్పుడు మేము చెప్తూనే ఉన్నాం. అనుకున్నట్టుగా నిన్న వర్షాలు కూడా కురిశాయి. అయితే ఇది కొంత సిటీ ప్రాంతాలు ఉన్నటువంటి హైదరాబాద్ వాసులకు కానివ్వండి, మరికొంతమంది ఉపశమనం కోసం ఎదురు చూసేటువంటి ఈ యొక్క వేడి గాలులు లేదంటే ఎండ తీవ్రత బారిన పడిన వారందరూ కూడా కొంత ఉపశమనం, కొంత వాళ్ళందరూ కూడా కొంత హాయినివ్వచ్చు. కానీ రైతులకు మాత్రం పెను భారం, ఇది చాలా తీరని నష్టంగా కూడా ఉంది. వడగండ్ల వాన కురిసి మనం చూసాం. ఉత్తర తెలంగాణకు సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో, ముఖ్యంగా వరంగల్, ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చాలా జోరుగా కురిసినటువంటి ఈ వర్షం కారణంగా పంట మొత్తం కూడా తడిసి ముద్దయింది. మొక్కజొన్న, పసుపు, ఇతర వరి ధాన్యాలు కూడా ఇప్పటికే మార్కెట్కి చేరుకున్నవన్నీ కూడా తడిసి ముద్దయ్యాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పంట చేతికి వస్తున్న పంట కాస్త తీవ్ర నష్టాన్ని వాటిల విధంగా ఉంది. ఉగాది సమయం వచ్చిందనంటేనే మనకు గుర్తుకొచ్చేది మామిడికాయలు. సో ఈ మామిడి పంట కూడా ఒకవైపుగా పూత వచ్చినటువంటి మామిడి పంట మొత్తం కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులకైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రజెంట్ ఈ వర్షాల కారణంగా ఏమాత్రం కూడా రైతులకు మంచి జరగదు, రైతులకు తీవ్ర నష్టమే చేకూరినట్టుగా చూడాలి. సో ఆల్రెడీ మార్కెట్లో పంట కానివ్వండి, ఆల్రెడీ చెట్లపైనటువంటి మామిడి పూత, ఇతరత్ర హార్వెస్టింగ్ వచ్చిన వరి కూడా పూర్తిగా ఈ యొక్క వర్షాల కారణంగా నేల కొరిగిపోయింది, తీవ్ర నష్టాన్ని వాటిల్లింది. అటు ఏపీలో కూడా ఇదే రకంగా వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుకోని సందర్భంలో అనుకోని వర్షాల కారణంగా ప్రజలు కూడా ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్ వాసులకు కొంత ఉపశమనం కావచ్చు. చాలా తీవ్రమైనటువంటి ఎండ కారణంగా బయటికి వెళ్ళాలంటేనే జంకుతున్న పరిస్థితి. ఉదయాన్నే పనులకు వెళ్ళిపోతున్నారు, తిరిగి కొంత ఎండ తగ్గిన తర్వాత ఇంటికి వస్తున్నారు. హైదరాబాద్లో మధ్యాహ్నం సమయంలో కొంత ట్రాఫిక్ కూడా అనుకున్న స్థాయిలో లేదు, కొంత తగ్గిముఖం పట్టింది. మధ్యాహ్నం ఎవరైనా బయటకు రావాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి హైదరాబాద్ వాసులకు కానివ్వండి, సిటీ ప్రాంతాల అందరూ కూడా ఇది ఒక ఉపశమనమే, రిలాక్సేషనే, కొంత హాయినివ్వచ్చు. కానీ పల్లెటూరులో మాత్రం చాలా తీవ్రని ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాల కారణంగా పంటల మొత్తం కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతోంది. అత్యధికంగా నిన్న వేములవాడ ప్రాంతంలో, సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మరికొన్ని వరంగల్ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, పెద్దపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. వడగండ్ల వాన కారణంగా ప్రజలు కూడా చాలా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంకా మరొక 2 రోజుల పాటుగా ఇదే స్థాయిలో వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఉత్తరాదిన కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా చాలా తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా వర్షాలు, అనుకోని వర్షాలు కాస్త అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలివానతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. గాలి బీభత్సం కారణంగా చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల కారణంగా కూడా ప్రజలు ఒకసారిగా అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. హైదరాబాద్తో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాది మేఘాల కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. పలు జిల్లాలకు ఇప్పటికే అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సో కొంత అలర్ట్గా ఉండండి. మరొక 2 రోజులు కూడా ఇంకా వర్షాలు ఉండే అవకాశం ఉంది. మనకు కొంత ఎండగా అనిపించినప్పటికీ అప్పటికప్పుడే వాతావరణం మారిపోయి సడన్గా వర్షం పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత అలర్ట్గా ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, వికారాబాద్, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో కొంత అలర్ట్గా ఉండాల్సిందిగా చెప్తోంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్లో కూడా మోస్తారు నుంచి కొద్దిపాటి వర్షాలు కురిసే అవకాశం అని తెలుస్తోంది.
బట్ అనుకోకుండా వచ్చినటువంటి ఈ వర్షాల కారణంగా రైతులు చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సడన్గా ఒక్కసారిగా వర్షాలు రావడంతో ఆల్రెడీ చేతికి వచ్చిన పంటను కూడా కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. సో మొత్తం మీద మార్కెట్కి వచ్చిన పంట కానివ్వండి, ఆల్రెడీ చేల్లో ఉన్నటువంటి చేతికి రాబోతోంది, 4-5 రోజుల్లో హార్వెస్ట్ చేయబోతున్న పంట కూడా పూర్తిగా నేల కొరిగిపోయింది. అసలు వర్షాల ప్రభావం ఎలా ఉందనేది విషయం పైన మా ప్రతినిధి గంగారెడ్డి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ గంగారెడ్డి, ఓవర్ టు యు. దర్పల్లి మండలం వాడి గ్రామంలో రైతులు వరి పంట నష్టపోయారు. అకాల వర్షం వడగళ్ల వాన బీభత్సం సృష్టించిన నేపథ్యంలో చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలైంది. ఇక్కడ రైతులు ఉన్నారు, పూర్తిగా వాళ్ళు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఏంది మీ వరి పంట పరిస్థితి? సార్ మొత్తం 9 ఎకరాలు వేసిన. మొన్నటికే నీళ్లు మగ్గిన, తడి మగ్గిన, అంతా కోతకు వస్తుంది. వారం రోజులు అయితే మిషన్ పెడతా అని అనుకున్నా. మొత్తం ఈ వడగండ్ల వర్షం పడి మొత్తం ఏం లేకుండా రాలిపోయింది. ఇదాన్ని ఇంకా పచ్చ ఉన్నది కానీ మా పొలం అంతా ఇక్కడ కింద అంత ఎర్రగా కనిపించేది అంతా మనదే సార్. రేపు ఈరోజు కోద్దామని మిషన్ కోసం కూడా తిరిగిన. నిన్న మిషన్ దొరికిన 1 ఎకరంన్నరనే చేతికి వచ్చేది, మిషన్ దొరకలే. అట్లా అయిపోయి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి సార్. బాగా ఈ వ్యవసాయం చేసే వాళ్ళు కూలి పని చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అంత గింజ లేకుండా రాలిపోయింది కదా అసలు. గింజ లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా మాకు ఆదుకోవాలి, ఎవరైనా రాజకీయ నాయకులైనా మాకు ఇది చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంటే మీరు 9 ఎకరాలు వేసి 9.5 ఎకరాలకి దాదాపు 1.5 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. అవి కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టినాం, అవి పోయినాయి, వచ్చే లాభం పోయింది, అంత వేస్ట్. అప్పులు కట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి సార్? మహిళ ఉన్నారు, వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీరు వరి పొలం వేశారు, చేతికొచ్చిన పంట పూర్తిగా నష్టపోయింది, అసలు ఏం జరిగింది, ఏమనుకుంటున్నారు? ఎందుకు రాళ్ళ వర్షం పడి అంతా పోయింది సార్. ఏం చెప్తాం, ఉన్నది ఇది, మేము చేసేదే వ్యవసాయం పని, దానివల్ల మొత్తం నష్టపోయినాం. మరి గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తా అంటే పూర్తిగా గింజ కూడా రాకుండా ఏంది సార్, చూస్తురు కదా మీరు. ఏం లేదు, మేము చేసేది దీని మీద, వ్యవసాయం మీదనే బతుకుతాం. ఇది తప్ప మీకు వేరే తెలియదు? ఏం తెలియదు. మరి అలాంటప్పుడు దేవుడు కూడా కరుణించకపోయి మిమ్మల్ని? ఏం చేద్దాం మరి, ఇక దేవుడు నష్టం చేసి అనుకుందామా, ఏం చేద్దాం అనుకుందాం. ఓకే, ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తిగా పంటలన్నీ నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి, సిరికొండ, నవిపేట ప్రాంతాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వాన వల్ల పూర్తిగా రైతులందరూ కూడా తమ పంట చేతికొచ్చే పంట కూడా పూర్తిగా నేలపాలైంది. ఆ వడగళ్ల వాన బీభత్సం సృష్టించిన నేపథ్యంలో రాళ్ళు అత్యధికంగా పడడం, మా వ్యవసాయ భూముల్లో ఉన్న వరి పంట పూర్తిగా నాశనమైంది. మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల మేము నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇకనైనా ఈ వడగళ్ల వానకు నష్టపోయిన రైతులు మున్నీరు పెడుతున్న పరిస్థితి నెలకొంది. వారిని ప్రభుత్వాలు ఆదుకుంటేనే మేము బాగుపడతాం, లేకంటే మాకు ఊరే శరణ్యం అనే చిన్నంగా పడింది. మాకు వ్యవసాయం తప్ప వేరే పని రాదు కాబట్టి ఖచ్చితంగా నష్టం వచ్చినా కష్టం వచ్చినా మేము వ్యవసాయమే